పప్పు దినుసుల వినియోగం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరంగా ఉంటుందని పరిగణించబడుతుంది. పప్పుల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల అది మన ఆరోగ్యాన్ని కాపాడుతుందంటారు. ప్రస్తుతం మనం కందిపప్పు గురించి తెలుసుకుందాం. కందిపప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మ్యాంగనీస్, సెలీనియం, ప్రోటీన్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కందిపప్పు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అదే సమయంలో కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. దీన్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే, ఇది తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. ఇందులో ఉండే పీచు పదార్థాలు మన శరీర ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి. కందిపప్పు మన బరువు తగ్గించడానికి సహాయం చేస్తుంది. దీనిలో ఉండే ప్రోటీన్లు ఆకలిని తగ్గించి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కల్పిస్తాయి. ఫలితంగా ఆహారాన్ని తక్కువ తీసుకుంటాం. కాబట్టి దీంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అధిక రక్తపోటున్న వారికి కందిపప్పు తీసుకోవడం మేలు చేస్తుంది. ఇందులో పొటాషియం ఉండడం వల్ల అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కండరాల నిర్మాణానికి కందిపప్పు దోహదం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఎన్నో ప్రయోజనాలున్న కందిపప్పును కొంతమంది తినకుండా ఉంటేనే మంచిది. యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే కందిపప్పును ఎక్కువగా తినకుండా ఉంటే మంచిది. దీనిలో ప్యూరిన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ ప్యూరిన్ల ప్రభావం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య మరింత పెరుగుతుంది. కీళ్ల నొప్పుల సమస్య కూడా పెరిగే అవకాశం ఉంది. మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు కందిపప్పు తినడం మంచిది కాదు. దీనిలో ఆక్సలైట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్లు, ఇతర సమస్యలు తలెత్తుతాయి.